కారు కూతలు సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్ పై గులాబీ నేతల విమర్శలు. రేవంత్ సర్కార్ కు ఫిదా అవుతున్న ఆపోజిషన్ ఎమ్మెల్యేలు. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం. కల్వకుంట్ల కాంతాన్ ఆగమాగమైతుంది. నోరు పారేసుకుంటున్న హరీష్, కేటీఆర్, కవిత. ప్రజాపాలనపై అక్కసు వెలగత్తున్న గులాబీ లీడర్లు. సీఎం రేవంత్ ను చెప్పుతో కొడతామన్న బాల్క సుమన్. బీఆర్ఎస్ నేతల భాషను అసహించుకుంటున్న జనం. అహంకారం తగ్గించుకోవాలని, భాష మార్చుకోవాలని జనం సూచన చేస్తా ఉన్నారు. మొన్నటిదాకా అధికారం అనుభవించి ఎన్నో హామీలకు పంగనామాలు పెట్టిన కేసీఆర్ బ్యాచ్ ఇప్పుడు ప్రజాపాలన చేస్తూ ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్ పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. సీఎం సీటుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఇజ్జత్ తీసుకుంటున్నారు. వారి భాష చూసిన జనాలు గులాబీ నాయకులను అసహించుకుంటున్నారు. ఓడిపోయినా ఇంకా అహంకారం తగ్గలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 9.5 ఏళ్ల పాటు నియంత పాలన చేసిన కేసీఆర్ కాందాన్ అధికారం కోల్పోవడంతో తట్టుకోలేకపోతున్నది. రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రజాపాలనకు ప్రజల నుంచి భారీగా మద్దతు వస్తుండడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ సర్కార్ తీరును మెచ్చుకున్నంత పనిచేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ బ్యాచ్ ఆగమాగమైతున్నది. హస్తం ప్రభుత్వంపై ప్రధానంగా రేవంత్ రెడ్డి టార్గెట్. అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఇజ్జత్ తీసుకుంటున్నారు. రేవంత్ సీఎం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇష్టారీతిలో మాట్లాడుతూ అధికార అహంకారం ఇంకా తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవితలైతే రోజు ఏదో ఒక సమావేశంలో పాల్గొనడం, అక్కడ రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. బాల్కా సుమన్ బలుపు మాటలు అంటూ కంటిన్యూషన్ లో వార్తను చూడొచ్చు. కానీ మీ అహంకారం, మీ ఫకరు ఏడికొచ్చింది చూడు. ఇంకా అదాపాతాలని దిగజారుతుంది, దప్పది.